సంవత్సరం ప్రకాశం జిల్లా సంతమూలం రోడ్లో మా యొక్క అశోక ఈ బైక్స్ అనేది ప్రారంభించడం జరిగింది. దాదాపుగా 9 నెలలు. అలాగే అద్దంకిలో కూడా మా బ్రాంచ్ అనేది ఓపెన్ చేశాం. ఇక్కడ మనం ఏంటంటే మెయిన్ పొల్యూషన్ ప్రాబ్లమ్స్ లేకుండా మా యొక్క అశోక ఈ బైక్స్ అనేది మనం షోరూమ్ ఓపెన్ చేసాం గుంటూరులో. అడ్రస్ చెప్పండి. అడ్రస్ ఇది 1/18 బ్రాడీపేట అండి. ఇక్కడ మా షోరూమ్ అనేది ఓపెన్ చేసాం. ఇంకా అన్ని వేళల్లో అందుబాటులో షోరూమ్ ఉంటుంది. ఈరోజు ఎలక్ట్రికల్ షో గుంటూరు ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఈ అశోక్ ఈ బైక్ సర్వీసెస్ వారు మన గుంటూరులో నూతన బ్రాంచిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ రోజున మన గుంటూరు పట్టణంలోనే 1/18 బ్రాడీపేట నందు నూతన షోరూమ్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వీరు గత సంవత్సరం నుంచి ప్రకాశం జిల్లాలో అనేకమైనటువంటి యొక్క బ్రాంచెస్ని స్టార్ట్ చేయడమే కాకుండా దిగ్విజయంగా ప్రోడక్ట్స్ని ప్రజలకు అందిస్తూ మన గుంటూరు జిల్లా పట్టణ ప్రజలకు కూడా అందించాలి. ఇది కూడా అలాగనే శాఖోపశాఖలకు విస్తరించి అందరికీ ఒక సేవా దృక్పథంతో ముందుకు అందించాలనేటువంటి ఒక కార్యక్రమంతో ఈ అశోక ఈ బైక్ షోరూమ్స్ని స్థాపితం చేస్తూ ఉన్నారు, ప్రారంభం చేస్తూ ఉన్నారు. కావున ప్రజలారా, ఈ యొక్క షోరూంలో మన యొక్క ఈ బైక్స్ మినిమం 50,000 రూపాయల నుండి 1,50,000 రూపాయల వరకు వివిధ మోడల్స్లో అద్భుతమైనటువంటి యొక్క అందంతో తయారు చేయబడి ప్రజలకు అందించుటకు సిద్ధంగా ఉన్నవి. కావున ప్రజలు అందరూ కూడా ఈ యొక్క బ్రాడీపేట 1/18 గుంటూరు నందు షోరూమ్కి విచ్చేసి మీ యొక్క డౌట్స్ అన్ని కూడా క్లారిఫికేషన్ చేసుకొని మరి తక్కువ బడ్జెట్లో ఎక్కువ మైలేజీని ఇచ్చేటువంటి యొక్క ఎలక్ట్రికల్ బైకులని అందిస్తూ ఉన్నారు. కావున ప్రజలందరూ కూడా తప్పనిసరిగా విచ్చేసి ముందుకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని ఆశిస్తూ, మరి ఈ యొక్క పెరుగుతున్నటువంటి యొక్క వాతావరణ కాలుష్యం కానివ్వండి, అనేకమైనటువంటి యొక్క సౌండ్ పొల్యూషన్స్ అన్నిటి నుంచి ఈ యొక్క పెట్రోలు మరియు డీజిల్ బారి నుంచి మనము తక్కువ ధరలోనే ఎక్కువ ప్రయాణం కొనసాగించేటువంటి యొక్క వాతావరణ కాలుష్యాన్ని రహితం చేసేటువంటి యొక్క ఎలక్ట్రికల్ బైకులు ప్రజలందరూ కూడా ఎక్కువగా మక్కువ చూపించి ముందుకు వెళ్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. కావున అందరూ కూడా ఈ సదావకాశాన్ని ఉపయోగించుకొని మరి ఈ యొక్క కార్యక్రమం మా యొక్క షోరూమ్ని క్షణక్షణం అభివృద్ధి చెందే విధంగా మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని మా సంస్థ తరఫున ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు.